నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. అండర్ గ్రౌండ్లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో లేరో కూడా తెలియని సుప్రీం లీడర్ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఒక లీక్ బయటకు ఇచ్చింది ఇరాన్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇజ్రాయెల్ వ్యూహాలని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్టు కనిపిస్తుంది. అండ్ రెండో అంశం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కావచ్చు, ఫారిన్ మినిస్టర్ అరాక్సీ కావచ్చు, స్పీకర్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం జనానికి అందుబాటులో లేరు. మొన్నటి వరకు ప్రెస్ మీట్లో కనిపించడమో లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేయటమో. ఎందుకంటే ఇజ్రాయెల్ ట్రాకింగ్ చాలా బలంగా మొదలెట్టింది. అమెరికాతోటి పూర్తి స్థాయిలో విభేదించిన తర్వాత ఇజ్రాయెల్ మా మటుకు మేము ఇరాన్తో యుద్ధం చేస్తాం, మీరు దయచేసి ఇన్వాల్వ్ కాకండి, ఇందులో మీరేమన్నా శాంతి చర్చలు ఒప్పందాలు చేసుకుంటే మీ ఇద్దరు చేసుకోండి అనేది ఇజ్రాయెల్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఆ మేరకు నెతన్యాహు మీద గట్టి ప్రెషర్ ఉంది. ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఉంది, ఇజ్రాయెల్ క్యాబినెట్ నుంచి ఉంది, ఇజ్రాయెల్ ప్రతిపక్షం నుంచి ఉంది కూడా. ఒక అనివార్యత ఆయనకి, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసి తీరాల్సింది. వాళ్ళు యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు హఠాత్తుగా ముస్తఫా ఖమేనీని తెర మీదకి తీసుకొచ్చారు. లేదా తెర మీద తీసుకురావడం అంటే ఆయన బంకర్లో ఉన్నాడు, దాక్కున్నాడు, గాయపడిన ముస్తఫా ఖమేనీ కోలుకున్నాడు, ఇలా రకరకాల వదంతులు. మొన్నటికి మొన్న ఒక శాంతి చర్చలకి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నాం, మేము సంతకాలు చేయబోతున్నామని ట్రంప్ చెప్పాడు. అండ్ దాన్ని అయితే ఇరాన్ సమ్మతించలేదు. ఎందుకంటే రెండు అంశాల్లో క్లారిటీ రాలేదు. ఇరానియన్ నిల్వలకు సంబంధించి అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను ఉపసంహరించుకోవటం, అక్కడి నుంచి ఎత్తేయటం అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూడు లేకుండా మిగిలిన 97 అంశాల మీద అంగీకారం కుదిరినా కుదరకపోయినా ఒకటే, గుడ్డిగన్ను మూసినా తెరిచినా ఒకటే అన్నట్టు. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా వివిధ దేశాల్లో హై కమిషనర్గా అండ్ అంబాసిడర్గా విధులు నిర్వర్తించారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, పేకెట్ ప్రసాద్ గారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అండ్ మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ వినోద్ గారు, హఠాత్తుగా ముస్తఫా ఖమేనీని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఇజ్రాయెల్ వేట మొదలెట్టిందా? ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఈ మాట స్పష్టంగా చెప్పిందో, ఇంకా హార్డ్లీ మిగిలింది 10-15 మంది ఉన్నారు, వాళ్ళని కూడా లేపేస్తామని ఇజ్రాయెల్ ఎప్పుడైతే చెప్పిందో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇరాన్ ఈ ఎత్తుగడ ఆడుతోంది. అసలు ఖమేనీ లేడు అనే మాట కూడా వినిపిస్తుంది. ముందుగా వాసు గారు, మీకు తోటి ప్యానలిస్టులకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అదే మీరు అంటున్నది ఏంటంటే ఈ టైమింగ్ ఏదంటే ఇప్పుడు ఎందుకు ముస్తఫా ఖమేనీని తెర మీద తీసుకురావటం అనేది ఒక విధమైన అంటే మెసేజ్ ఇరాన్ వాన్స్ టు సెండ్, అది ఒకటి ఉంది. దాని తర్వాత కూడా మీరు అన్నట్టు ఇజ్రాయెల్ డే 1 నుంచి అంటున్నది కదా, ఎవరైతే సుప్రీం లీడర్గా వస్తారో వాళ్ళని మాత్రం మేము వేటాడి ఎలాగో అంతం చేసేస్తామని ఓపెన్గానే డిక్లేర్ చేసినారు. కాబట్టి ఇరాన్ కూడా ఆ విషయంలో చాలా సీరియస్గానే తీసుకున్నది. అందుకనే ఇప్పుడు ఒక్క మాటలో మీరు అన్నట్టు అంటే అసలు ముస్తఫా ఖమేనీ బ్రతుకున్నాడా లేదా అది కూడా ఒక కన్ఫర్మేషన్ లేనట్టే ఉన్నది. కాకపోతే ఏమన్నాడంటే మన ఇరాన్ ప్రెసిడెంట్ ఓపెన్గా పబ్లిక్గా చెప్పేసింది ఏంటంటే ఆయన ముస్తఫా ఖమేనీని కలిసి మాట్లాడి ఈ పీస్ డిస్కషన్ గురించి ఆన్గోయింగ్ అంతా డీటెయిల్గా మాట్లాడిన తర్వాతనే ఆయన సిగ్నల్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వీఆర్ ప్రొసీడింగ్ అని అయితే ఒకసారి అయితే డిక్లేర్ చేశాడు. అలానే స్పీకర్ కూడా అలానే అన్నారు. అంటే ఇప్పుడు ముగ్గురు లీడర్లు తప్ప మిగతా ఎవరు కలిసింది అనేది కూడా ఇంతవరకు మనకు తెలియదు. ఎందుకంటే లీడర్లు అంటే ప్రెసిడెంటు, తర్వాత ఫారెన్ మినిస్టరు, తర్వాత పార్లమెంటు స్పీకర్, వాళ్ళు కలిసి ఆయనతో డిస్కస్ చేసినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే మొసాద్ అనేది ఎవ్రీ ఇంచ్ ఇరాన్లో మేము మానిటర్ చేస్తున్నామని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఏ లీడర్ వచ్చినా కానీ సుప్రీం లీడర్గా ఉంటే మాత్రం మేము ఎలిమినేట్ చేస్తామని అంటున్నారు. అయితే ఇంతకాలం నుంచి ఇప్పుడు మనకు ఈ నెగోషియేషన్స్ అంటే ప్రొట్రాక్టెడ్ నెగోషియేషన్స్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే ఇక ట్రంప్ ఏమో ఎవ్రీ టైం డిక్లేర్ చేస్తున్నాడు, ఎస్ వీఆర్ వెరీ క్లోజ్ బట్ వీఆర్ వెరీ ఫార్, అంటే ఇక అయిపోయింది రేపే అయిపోతుంది అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక విధమైన అంటే సిగ్నల్స్ వస్తున్నాయి మనకు. ఇటు ఇరానియన్స్ మాత్రం క్లియర్గా వాళ్ళ స్టాండ్ మాత్రం క్లియర్గా చెప్పింది ఏంటంటే ఓకే, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అనేది ఏదైతే అమెరికన్ ఫస్ట్ పాయింట్ ఉన్నదో అది ఇమ్మీడియట్గా ఇప్పుడు నెగోషియేషన్ కాదు, మాది మాత్రం సెసేషన్ ఆఫ్ వార్ అనేది, ఫుల్ స్టాప్ టు వార్ అనేది ఫస్ట్, ఓపెనింగ్ ఆఫ్ స్ట్రైట్ హార్మూజ్ అనేది సెకండ్, తర్వాత ఇక శాంక్షన్స్ లిఫ్టింగ్, తర్వాత వాళ్ళకున్న అసెట్స్ ఫ్రీ చేయబడ్డాయి అవన్నీ, తర్వాత మిగతా ఇక చిన్న చిన్న చిత్కాయని విల్ డిస్కస్ ఇన్ 60 days ఆ లోపల అని అయితే వాళ్ళు అంటున్నారు. ఆల్మోస్ట్ ట్రంప్
టీము తర్వాత ఈ రీజనల్ మన కంట్రీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖతార్, ఒమాన్, సౌదీ, తర్వాత ఇంక్లూడింగ్ అఫ్ కోర్స్ ఈయన మన పాకిస్తాన్ ఆసిమ్ మునీరు వాళ్ళంతా కొంతవరకు ఏంటంటే నేరో ఈ గ్యాప్ నేరో చేయడానికి వేరియస్ ప్లాట్ఫామ్లో డిస్కస్. ఈ రోజైతే మీరు అన్నారు కదా ఏది వాళ్ళు కనిపించట్లేరని, కానీ వాళ్ళు ఏవైతే ఉన్నారో ఇప్పుడు స్పీకరు, ఫారెన్ మినిస్టర్ దే ఆర్ ఇన్ ఖతార్లో ఉన్నారు. ఖతార్లో ఉండి సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మన ముస్తఫా ఖొమైనీ బ్రతికే ఉన్నాడు. ఆయన అంటే అగ్రిమెంట్ తోటే ఈ నెగోషియేషన్స్ జరుపుతున్నాం. అంటే ఒకసారి ఏమన్నారంటే అసలు ఎవరితోటి ఏం మాట్లాడారో తెలియకుంటున్నది. ఇరాన్లో అసలు లీడర్షిప్ లేదని ట్రంప్ ఎన్నోసార్లు అనౌన్స్ చేసింది. దాన్ని ఇరానియన్ సైడ్ ఏంటంటే కరెక్ట్గా అది కాదు, కరెక్ట్ పిక్చర్ ఈజ్ అంటే ముస్తఫా ఖొమైనీ ఈజ్ వెరీ మచ్ అలైవ్, ఈజ్ అంటే బీయింగ్ బ్రీఫ్డ్. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈవెన్ సెల్ ఫోనే కాదు, ఈవెన్ పెన్ డ్రైవ్ కాదు, ఏది పట్టుకొని పోయినా కానీ ఈ సిగ్నల్స్ వస్తాయి, ఇజ్రాయలీస్ ట్రాక్ చేసేస్తారు అనేది మాత్రం వాళ్ళకు అంటే క్లియర్గా ఐడియా ఉన్నది. అది మాత్రం నిజమే. అందుకనే దే ఆర్ అవాయిడింగ్. సరే బంకర్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నది అనేది కొద్ది మంది మాత్రమే తెలుసు. కాబట్టి ఈ టైమింగ్లో ఆయనను తెర మీదకి తీసుకురావడం అనేది దెర్ ఈస్ సమ్ మెసేజ్, క్లియర్ మెసేజ్ ఏంటంటే ఇరాన్ సైడ్లో లీడర్షిప్ 100% పర్ఫెక్ట్గా ఉన్నది. ఈ నెగోషియేషన్స్లో లీడర్షిప్ గైడెన్స్ తోటే ఈ మిగతా అంటే చీఫ్ నెగోషియేటర్, పార్లమెంట్ స్పీకర్ అయినా, ఫారెన్ మినిస్టర్ అయినా అండర్ క్లియర్ ఏది గైడెన్స్ తోటే నడుస్తున్నది అనే ఇండికేషన్ ఇవ్వడానికి వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ అండ్ దే ఆర్ సక్సీడింగ్ ఆల్సో. అందుకని ఇప్పుడు మొసాద్ అయినా, సిఐ అయినా వాళ్ళు కూడా ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మన ముస్తఫా ఖొమైనీ alive but is seriously injured and is hiding in a bunker or serious whatever hideoutlu ఉన్నది మాత్రం వాళ్ళకు తెలుసు. 100% కన్ఫర్మ్ చేయకపోయినా వాళ్ళకు తెలుసు. వీళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఓపెన్గా చెప్పాడు కదా, ఆయనతో డిస్కస్ చేసి వచ్చిన తర్వాత పబ్లిక్గా చెప్పాడు, ఎస్ వీఆర్ డిస్కసింగ్ అండ్ వీఆర్ టేకింగ్ హిస్ గైడెన్స్ ఫర్ దిస్ నెగోషియేషన్స్ అన్నారు. అందుకనే ఏమాత్రం ఈ అంటే ట్రంప్ చెప్పిన పద్ధతి అంటే మేము ఎవరితో నెగోషియేట్ చేయాలి, నెగోషియేట్ చేసిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంత కన్ఫ్యూజన్ ఉందని ట్రంప్ అంటున్నాడు. కానీ ఇరాన్ సైడ్ ఎప్పుడు అంటుందంటే మేము నెగోషియేట్ చేసిన తర్వాత కూడా ట్రంప్ను నమ్మేటట్లేదు. ఈ రోజు ఏం మాట్లాడతాడో, రేపేం చేస్తాడో, ఈ అకార్డు మేము సంతకాలు చేసినా కానీ దాన్ని ఆయన పాటించి మళ్ళీ అగైన్ ఇరాన్ మీద దాడి చేయకుండా ఉంటాడా, తర్వాత అగ్రిమెంట్లో ఉన్న పాయింట్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడా, అది మాకు డౌట్ ఉండదని ఇరాన్ సైడ్ అంటున్నప్పుడు అమెరికన్ సైడ్ ఒక విధమైన పద్ధతిలో అసలు లీడర్షిప్ లేదనే ధోరణిలో పోతున్నప్పుడు ఈ రెండింటికి చెక్మేట్గా ఏమవుతుందంటే ఇరాన్ సైడ్ క్లియర్గా చెప్తుంది, ఎస్ ఇంటాక్ట్గా ఉన్నది లీడర్షిప్, యూనిఫైడ్గా ఉన్నది, వీఆర్ రెడీ టు నెగోషియేషన్స్ ఫర్ సెటిల్మెంట్, వీఆర్ రెడీ టు ఫైట్ విత్ అమెరికా అనే మెసేజ్ మాత్రం వాళ్ళు క్లియర్గా పంపిస్తున్నారు. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లోనూ లేకపోతే మధ్య ప్రాచ్యంలోనూ జరుగుతున్న ఈ పరిణామాలు మన మీద నేరుగా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ప్రధానమంత్రి 5 దేశాల పర్యటన తర్వాత న్యూఢిల్లీ వచ్చిన తర్వాత మొత్తం క్యాబినెట్ సర్జన్లతో దాదాపు 4 to 5 hours ఆయన ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ హాజ్ గివెన్ ఎ హైలైట్ ఫర్ బ్యూరోక్రసీ. రెడ్ టేపిజం తోటి మునిగిపోయే బ్యూరోక్రసీ 98% ఉంది. సో ఆ మాట బయటికి రాలేదనుకోండి, 98%ని కొంచెం లథార్జిక్ అప్రోచ్ నుంచి బయటపడి యాక్టివ్గా ఉండండి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ ఫేస్ ఆఫ్ ఇన్ ద డేస్ టు కమ్ అని చెప్పేసి ఒక అభిప్రాయం బయటకు ఒక ఫీల్డ్ వదిలారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండి. ఇది బట్టతలికి మోకాలికి ముడిపెట్టే ఇది సూచన అని అనుకునేవాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇంటర్నేషనల్గా చోటు చేసుకుంటున్న పరిణామాలు, జియోపొలిటికల్ అఫైర్స్ రేపొద్దున మనకి బార్డర్లో ఇబ్బంది కలిగించవచ్చు. మార్కో రూబియో ఆయన పర్యటన మనకి తెలుగులో సామెత ఉంది, అద్దంకిపోయిన సింగడు పోనుపాడు రాని వచ్చాడని. ఆయన వచ్చాడు, వెళ్ళాడు, మరి ఏం చేశాడో ఎవరికి తెలియదు. వచ్చిన పర్పస్ వెరీ పర్పస్ స్టేబుల్ గవర్నమెంట్ బెంగాల్లో ఏర్పడటం అనేది ఆయనకి కాదు, అమెరికాకి మింగుడు పడిన అంశం. సో వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్స్లో ఇరాన్ ముస్తఫా ఖొమైనీ అదృశ్యమయ్యాడా, ఉన్నాడా, సబ్సిక్వెంట్గా అమెరికా తీసుకునే ఈ ఇనిషియేషన్ ఏంటి, దాని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉండబోతోంది, ఎలా ఆలోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం?
వాసుదేవన్ గారు ముందుగా మీకు తోటి